అందరికీ నమస్కారం. నేను మీ జగన్మోహిని. తెలుగు సౌరభాలు ఛానల్కి ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం పలుకుతూ ముందుగా అందరికీ గురు పూర్ణిమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అజ్ఞానమనే చీకటిని పోగొట్టి జ్ఞానమనే వెలుగును ప్రసాదించేవాడే గురువు అని చెప్పి మనందరికీ తెలిసిందే. అయితే ప్రపంచంలో ఉండే మానవాళి అంతటి అజ్ఞానాన్ని కూడా పోగొట్టడానికి, మానవాళి గమ్యానికి గమనాన్ని నిర్దేశించి స్పష్టంగా బోధించి వేదాలను విభజించి వేదవ్యాసుడుగా ప్రసిద్ధికెక్కాడు వ్యాస మహర్షి. శరీర కాంతి నీలమేఘఛాయలా ఉండడం చేత కృష్ణుడని, యమునాద్వీపంలో జన్మించడం చేత ద్వైపాయనుడని, ఈ రెండు పేర్లను కలిపి కృష్ణద్వైపాయనుడుగా ప్రసిద్ధిగాంచారు. ఇంకా బాదరాయణుడిగా పిలువబడి మహాభారతాన్ని సంస్కృతంలో రచించి అష్టాదశ పురాణాలు, అష్టాదశ ఉపపురాణాలు ఈ లోకానికి అందించారు. మనిషి మనసులోని అంధకారాన్ని తొలగించి జ్ఞాన కౌముదులను విరబూసేలా చేసిన వ్యాస మహర్షిని స్మరించుకునేటటువంటి పుణ్యదినమే ఆషాఢ శుద్ధ పూర్ణిమ. దీనినే మనం వ్యాస పూర్ణిమగా జరుపుకుంటూ ఉన్నాం. భారతీయ పరమ గురు పరంపరకు ఆద్యుడు వ్యాసుడు. పరాశర మహర్షి కుమారుడు కనుక ఈయన పారాశర్యుడిగా కూడా పేరు గడించారు. ఈ రోజును గురు పూర్ణిమగా జరుపుకుని గురువులను పూజించేటటువంటి పుణ్యదినంగా మనం ఈ పండుగను జరుపుకుంటూ ఉన్నాం. ఇంకా ఈ గురు పూర్ణిమకి సంబంధించినటువంటి వివరాలు ఇదివరకు నేను 4 సంవత్సరాల క్రితమే ఒక వీడియో చేసి అప్లోడ్ చేస్తున్నాను. ఆ రిలేటెడ్ వీడియోని మీకు షేర్ చేస్తున్నాను. ఆ వీడియో చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని విశేషాంశాలు ఆ వీడియోలో తెలుసుకోండి. మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ.